హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో మీ అందరికి ఒక విషయం అయితే బరాబర్ తెలుసురా భయ్, ఏపీ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఈ సంవత్సరం సిలబస్ మారిపోవడం జరిగింది. సో ప్యాటర్న్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. సో ఆ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఏంటి సంగతులు, అన్ని విషయాలు కూడా నేను మాట్లాడతాను. కాకపోతే అన్ని మనం డిస్కస్ చేయబోయే ముందు ఈ సంవత్సరం మ్యాథ్స్ లో నువ్వు ఎంత టార్గెట్ చేస్తున్నావు అయితే మర్చిపోకుండా నా కామెంట్ సెక్షన్ లో చెప్పాలప్ప. సో ఇక మొదలు పెట్టేద్దాం మరి. సో ఒకసారి మనం బ్లూ ప్రింట్ ఎలా ఉందో చూసేద్దాం నాన్న. ఒక్కొక్క చాప్టర్ నుంచి వెయిటేజ్ ఏ విధంగా ఉండబోతుంది, 1 మార్క్ వి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ వి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 4 వి ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ వి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అన్ని విధాలుగా మనకు ఏపీ గవర్నమెంట్ అయితే బ్లూ ప్రింట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ లో నీకు ఖచ్చితంగా ఇగో ఈ ప్యాటర్న్ అయితే ఫాలో చేయడం జరుగుతుంది నాన్న. బట్ ఇందులో ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఈ బోర్డ్స్ మనకు ఈ బ్లూ ప్రింట్ కొంచెం మనం పక్కన పెట్టేస్తే మోడల్ పేపర్ కూడా మన గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది నాన్న. సో ఒక్కసారి మోడల్ పేపర్ అయితే మనం చెక్ చేసేద్దాం. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయి మనకి ఇందులో. అండ్ ఇక్కడ ద మోస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నాన్న, సో మనకు ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ వన్ ట్రై టు అబ్జర్వ్ మై డియర్. ఫస్ట్ మనకు 1 మార్క్స్ వి 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 అవుట్ ఆఫ్ 12 అయితే మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. అండ్ దెన్ వీటి తర్వాత మనకు 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. సో 2 మార్క్ క్వశ్చన్స్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్, మొత్తం 10 క్వశ్చన్స్ ఇస్తాడు నాన్న. ఇందులో చాయిస్ అయితే ఏమీ ఉండదు. సో 10 అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ థింగ్స్, సో ఇప్పుడు సార్ 1 మార్క్స్ వి 2 మార్క్స్ వి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్ విత్ 1 and 2 మార్క్ క్వశ్చన్స్ మై డియర్. కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజెస్ ఏంటంటే, వీటి మీద మనం చాలా అంటే చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే వీటిలో మనకు చాయిస్ అనేది లేదు. సో 1 మార్క్స్ వి 2 మార్క్స్ వి మనం ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో దట్ మీ ప్రిపరేషన్కి అవి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. నీకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే మాత్రం 1 and 2 మార్క్స్ అసలు నువ్వు ఇగ్నోర్ అయితే చేయకూడదు రాబాయ్. అండ్ దాని తర్వాత మిగిలింది సార్ మిగతా విషయాలు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మై డియర్. సో వీ హ్యావ్ దిస్ 4 మార్క్ క్వశ్చన్స్. సార్ 4 మార్క్ క్వశ్చన్స్ లో మనకు టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న ఇక్కడ. సో ఈ 10 క్వశ్చన్స్ నుంచి మనం వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 7 క్వశ్చన్స్ మై డియర్. సో కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి, మనం టోటల్గా 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా 7 into 4 28. ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ వచ్చేసరికి చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ బ్యూటిఫుల్ థింగ్ అనమాట మనకి ఇక్కడ. సో చాయిస్ అయితే ఉంటుంది నాన్న మనకు వెన్ ఇట్ కమ్స్ టు ద 7 మార్క్ క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా మనం ఇంకొకసారి జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్లయితే ఇలానే మనకు 8 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ వన్ ట్రై టు అబ్జర్వ్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఇక్కడ 8 మార్క్స్ నాన్న. 8 మార్క్ క్వశ్చన్స్ లో మనం ఎనీ 5 అన్నాడు. సో ఎనీ 5 ఇన్ ద సెన్స్ టోటల్గా మనకు ఇందులో కూడా చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో హౌ మెనీ క్వశ్చన్స్ వీ హ్యావ్ మై డియర్, 1 2 3 4 5 6 7 అండ్ లాస్ట్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. సరే ఈ 8 క్వశ్చన్స్ నుంచి మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి సార్, హౌ మెనీ ఐ హ్యావ్ టు అటెంప్ట్ అంటే నాన్న, ఓన్లీ వీ నీడ్ టు అటెంప్ట్ 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ దీస్ 8 క్వశ్చన్స్. సో మై డియర్ అమిగోస్, మీకు గనక ఫుల్ మార్క్స్ కావాలి మ్యాథమెటిక్స్లో అని మీరు కనుక గట్టిగా అనుకున్నట్లయితే 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ మీద చాలా అంటే చాలా ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. అది కూడా బేస్డ్ ఆన్ హై వెయిటేజ్ ఇన్ ద సెన్స్ 1 and 2 మార్క్స్లో మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు 4 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ది 8 మార్క్ క్వశ్చన్స్, ఇక్కడ మనకు ఛాన్స్ అయితే ఉంది. అంటే కొన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంకొన్ని టాపిక్స్ అయితే మనం వదిలేవచ్చు. కానీ మై డియర్ అమిగోస్, ఏ ఏ చాప్టర్ అయితే మనం వదిలేస్తున్నామో ఆ చాప్టర్స్ కాకుండా మిగతా అన్ని చాప్టర్స్ మీద మీరు పక్కాగా 100% అన్ని క్వశ్చన్స్ కూడా చేసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మీకు ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే మాత్రం మొత్తం మన ఐపీ ఎగ్జామ్ కూడా బిస్కెట్ అయిపోతుంది. సో మీకు ఈ ఎగ్జామ్స్కి మేము మీకు ప్రాపర్గా గైడెన్స్ చేస్తూ మీకోసం తీసుకొచ్చింది ఒక బోర్డ్ బూస్టర్ బ్యాచ్. సార్ మరి ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది సార్, ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద యాక్సెస్ ఆఫ్ దిస్ అంటే మై డియర్, ఇందులో మీకు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాచ్ అనేది మనకు నాన్న. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ లక్ష ఏపీ వెబ్సైట్ 2027. ఈ బ్యాచ్లో నేను మీకు ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా మనకు ఈ లక్ష ఏపీ వెబ్సైట్ బ్యాచెస్లో మీకు వెబ్సైట్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి. 11th and 12th సిలబస్ కంప్లీట్గా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అది కూడా లేటెస్ట్ సిలబస్. సో మీకు చేంజ్ అయిన సిలబస్తో ఈ సిలబస్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ని అయితే. కాబట్టి మర్చిపోకుండా ఒక్కసారి లింక్స్ అనేవి మనకు డిస్క్రిప్షన్లో ఉన్నాయన్న. సో చెక్అవుట్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే మాత్రం మర్చిపోకుండా లెట్ us know in the comment sections.